హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. మేమైతే జాతర కోసం ఏలూరు వచ్చామండి. చాలామంది ఈ వీక్ వచ్చారా అని అడిగారు. మేము లాస్ట్ వీక్ అయితే వచ్చామండి జాతర కోసం. ఈ ఇయర్ ఏలూరులో 7 ప్లేసెస్లో అయితే జాతర జరుగుతుంది. మేము అందులో కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికైతే వచ్చాము. చాలా బాగా జరిగిందండి జాతర. ఆ వైబ్ అదంతా కూడా మాకు చాలా నచ్చింది. చాలామంది ఇలాగా సారెలు అయితే పెడుతున్నారు అమ్మవారికి తీసుకెళ్ళి. ఈరోజు మేము కూడా సారి పెట్టాలి. నేను షూట్ చేసుకుంది జస్ట్ 10% మాత్రమే. మిగతా 90% మాత్రం నేను మంచిగా అమ్మవారికి దండం పెట్టుకున్నది, వైబ్ అయింది, తెలియని విషయాలు తెలుసుకున్నది దేవుడి గురించి అదే ఎక్కువ. ఇట్లాగా మనకి నగర సంచారం అని చెప్పి అమ్మవారు ఇళ్ళ దగ్గరికి అయితే వస్తారు. మనం వారపోసి పసుపు కుంకుమ ఇచ్చి హారతిస్తాము. ఇవి నేను, మా అత్తయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు మేమందరం కూడా చేసామన్నమాట. బట్ అప్పుడు వీడియోస్ అయితే షూట్ చేసుకోలేదు. ఇవి అమ్మవారి మేడలు. 15వ తారీఖున ఇలా అమ్మవారిని మేడల్లోకి ఇట్లా తీసుకొస్తారనమాట అమ్మవారిని. ఇది వచ్చేసి లక్ష్మీవారపుపేట టెంపుల్. మేము లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేట, తూర్పు వీధి గంగానమ్మ 3 టెంపుల్స్ కవర్ చేసామన్నమాట ఆ టైంలో. ఇది అప్పుడు నాకు మా మావయ్య గారు తీసి పంపించిన వీడియో. ఆ రోజైతే మేము వెళ్ళలేకపోయాము. ఇట్లా అంతా రెడీ చేస్తున్నారని చెప్పి అమ్మవారిని ఇలా చెరువు దగ్గర కానీ నది దగ్గర కానీ పూజ చేసి తర్వాత మనకి ఇట్లా మేడల్లోకి అయితే తీసుకొస్తారనమాట. ఇది మొత్తం మనకి శాస్త్రోక్తంగా జరుగుతుంది. కొంతమంది పర్టికులర్ పీపుల్ ఉంటారు. ఆ పీపుల్ మాత్రమే ఈ పూజలు చేస్తారు. ఈ గంగానమ్మ జాతరకి 160 ఇయర్స్ ఆర్ 170 ఇయర్స్ చరిత్ర ఉంటుంది. దీనికి అంతకు ముందైతే 11 ఇయర్స్కి చేసేవాళ్ళంట. ఇప్పుడైతే ఎవ్రీ 7 ఇయర్స్కి చేస్తున్నారు. టెక్నికల్గా ఇది నా సెకండ్ జాతర ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే ఫస్ట్ టైం జాతర జరిగినప్పుడు నేను శ్రీకర్ని డెలివరీ అయి ఉన్నాను. అసలు ఏమీ చేయడానికి లేకుండా అయిపోయింది. జస్ట్ ఇట్లా దేవుడు వచ్చినప్పుడు వాటర్ మాత్రమే ఇచ్చాను. ఇలా ఉంటారు మేడల్లో అమ్మవారు. మనకి మధ్యలో మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు, ముందు గంగానమ్మవారు ఉంటారు, తర్వాత వినుకొండ అంకమ్మవారు ఉంటారు, తర్వాత పోతురాజస్వామి కూడా ఉంటారనమాట. మీకు కొంచెం క్లియర్గా ఉండడానికి ఫొటోస్ కూడా యాడ్ చేశాను. ఇలా అయితే ఉంటారు అమ్మవారు. వీటిని మనకి మేడల్లో అమ్మవారు అని అంటాము. వీళ్ళు చాలామంది గంగానమ్మ దర్శనం చేసుకుని ఉంటారు. మేము కూడా మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకుని వచ్చాము. కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ఒక వ్యాధి మన ఏలూరు పీపుల్ని అందరినీ బాధ పెడుతుంటే చాలామంది చనిపోతుంటే అప్పుడు ఈ జాతర చేశారంట. జాతర చేసిన తర్వాత మనకి అవన్నీ తగ్గిపోయి అంటే ప్రజలందరూ క్యూర్ అవ్వడం స్టార్ట్ చేశారంట. అందుకే కృతజ్ఞతగా ఇన్ని సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తారు అనేది స్టోరీ విన్నాను. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి. నేను కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకు చాలామంది మీలో కూడా చెప్పారు మేము జాతరకు వచ్చాము, దేవుని దర్శనం చేసుకున్నాము అని. గ్లాడ్ అండి మీ అందరి ఎక్స్పీరియన్స్లు విన్నందుకు. నేను ఆ గంగానమ్మ ఆశీర్వాదాలు మీకు, మాకు, మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. గంగానమ్మ అంటేనే ఏలూరుకి మనకి గ్రామదేవత. ఏలూరులో చాలా ప్లేసెస్లో టెంపుల్స్ ఉంటాయి. సరౌండింగ్స్ ఊళ్ళల్లో కూడా చాలా దగ్గర ఈ టెంపుల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీట్ అయ్యి చాలా బాగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇవి కొన్ని ముందు రోజులు మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి కదా, ఆ టైంలో చేస్తున్నాం అనమాట. ఇంకా మా ఇంటికి వచ్చేస్తే మా ఇంటి నుండి అమ్మవారికి తీసుకెళ్లే సారనమాట. ఇది అత్తయ్యగారు అన్నీ రెడీ చేసి పెట్టారు. నేనైతే ఇక్కడ కొన్ని అయితే క్లిప్స్ తీసుకున్నాను. అమ్మవారికి ముగ్గురికి శారీస్, ఇంకా గాజులు, పసుపు కుంకుమ, పూలు, పళ్ళు, స్వీట్స్ కూడా చాలా తీసుకున్నామన్నమాట. అవన్నీ అయితే తీసుకొని ఇప్పుడు మేము సారీ ఇవ్వడానికి బయలుదేరాము. మా అమ్మ నాన్న కూడా వచ్చారు, మా పెద్దత్తయ్య గారు, మామయ్య గారు కూడా వచ్చారనమాట. అలాగా ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్దాం అనుకునే టైంకి మళ్ళీ అమ్మవారు గ్రామ సంచారానికి వచ్చారు. నేను వెళ్ళి మళ్ళీ వారు పోసి బొట్టు పెట్టించుకొని ఇంకా రెడీ అవుదామని అయితే పైకి వచ్చాను. నేను ఈ సింపుల్గా ఈ పట్టు శారీ కట్టేసుకున్నాను అనమాట. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నేను చాలా సింపుల్గా ఉండడానికే ఇష్టపడతాను. దట్టు ఏలూరులో ఉంటే ఇంకా ఎక్కువ సింపుల్గా ఉండడానికే ఇష్టపడతాను. ఈ శారీ మా ఫస్ట్ యానివర్సరీ శారీ అనమాట. మా హస్బెండ్ నాకు ఫస్ట్ టైం కొనిచ్చిన పట్టు శారీ. సో మెమరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని ఎప్పుడు అంత భద్రంగా దాచుకుంటాను. తర్వాత చాలా కొనిచ్చారులేండి. బట్ ఈ శారీ చాలా స్పెషల్ అనమాట. ఇది నెల్లూరు వరమహాలక్ష్మి నుంచి తెప్పించారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. శారీ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. కుర్చీలు చాలా ఎక్కువ వస్తాయి. మీరు గమనిస్తే అక్కడ కొంచెం ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది. కుర్చీలు చాలా వస్తాయి అనమాట. చాలా పెద్ద శారీ బట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇప్పుడు మేము లక్ష్మీవారపేట గంగానమ్మ అమ్మవారికి మేము శారీ ఇవ్వడానికి అయితే వచ్చాము. ఇవన్నీ నాకు తెలియవు. నేను ఫస్ట్ టైం ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి చాలా వరకు మా అత్తయ్య గారు ఏం చేస్తున్నారు ఏంటి అని చూసి నేర్చుకోవాలనేది నా ప్లాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అలాగే అనుకున్నాను.
అనుకున్నాను. లాస్ట్ 3 డేస్ కంప్లీట్గా అక్కడే ఉండి చూడాలి ఏం చేస్తారు ఏంటి అని. మళ్ళీ 7 ఇయర్స్కి మనం చేయాలి అంటే తెలియాలి కదా, అందు గురించి. శ్రీకర్తో డెలివరీ అయినప్పుడు నేను ఇవన్నీ ఏమీ చేయలేకపోయాను. జస్ట్ దర్శనానికి కూడా వెళ్ళలేకపోయాను. అమ్మవారు గ్రామ సంచారంలో ఇంటికొచ్చినప్పుడు మాత్రమే చూడగలిగాను. బట్ ఇయర్ అలా కాదు, అన్నీ చూడాలి, అన్నీ పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నాను. వీలైనంత నేను అన్నీ చేయగలిగాను. అలాగే మా హస్బెండ్ ఏమైతే చూపించాలనుకున్నారో అవన్నీ కూడా చూపించారనమాట. వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడైతే మేము పూలదండలు అవి తీసుకెళ్ళాం కదా, అత్తయ్య గారు మావయ్య గారు అయితే వేస్తున్నారు. ఇంకా పక్కన అమ్మవారికి అయితే నేను మా వారు వేయడానికి వెళ్తే అక్కడ మీరు డైరెక్ట్గా వేయకూడదు, మేమే ఇస్తాం, మాకు ఇస్తే అని చెప్పారు. సరే కదా అని చెప్పి ఇక్కడ దండం పెట్టుకొని అక్కడ పూలదండలు అయితే ఇచ్చాము. ఇంకా ఇక్కడ సారి పెట్టడానికి ఖాళీ లేదని చెప్పి జస్ట్ ఇట్లా చూపించేసి పక్కన సారి పెట్టడానికి వాళ్ళన్నీ ఏర్పాట్లు చేశారనమాట. ఇది ఓన్లీ ఈ ప్లేస్లోనే కాదు, మనకి 7 ప్లేసెస్లో జరుగుతుందని చెప్పాను కదా. లక్ష్మీవారపేట, ఆదివారపేట, పవర్పేట, తూర్పు వీధి, దక్షిణపు వీధి, తంగెలమూడి, పడమర వీధి. ఈరోజు పడమర వీధికి కొర్లబండి ఉంది. నెక్స్ట్ వీక్ వచ్చేసి తంగెలమూడి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇలా ఇన్ని ప్లేసెస్లో చేస్తున్నారు కాబట్టి ఏలూరు అంతా చాలా బాగుంది. చుట్టాలతోటి కలకలలాడిపోతూ ఉందన్నమాట. ఇక్కడైతే ఇంకొక అమ్మవారు ఉన్నారు. మనం సారి పెట్టడానికి ఇక్కడ కొంచెం స్పేషియస్గా అలా ఉంది. ఇంకా ఇక్కడికైతే వచ్చాము. మా ముందు వేరే ఫ్యామిలీ పెట్టారు. ఇంకా తర్వాత అయితే మేము పెట్టడానికి వచ్చాము. ఇక్కడ నేను చాలా వరకు చూస్తూ ఉన్నాను ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. మేము ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చాం కదా, గాజులు అవన్నీ కూడా అక్కడ అలా పెట్టమన్నారు. కొంతసేపు అయిన తర్వాత ఆ శారీస్ అవన్నీ తీసి మనకు అమ్మవారికి కూడా వేయమన్నారనమాట. అవి కూడా మా అత్తయ్య గారు వేశారు. 2 శారీస్ అత్తయ్య గారు వేశారు. ఒక శారీ అయితే నేను మా హస్బెండ్ కలిసి పెట్టామన్నమాట. నేనేమంటే ఇలాంటప్పుడు క్లిప్స్ తీసుకోవడానికన్నా అక్కడ మూమెంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. అందుకే నేను చాలా అనుకుంటాను మీకు అవి చూపించాలి ఇవి చూపించాలి అని. కొన్నిసార్లు అలా స్టక్ అయిపోతాను అనమాట. అంటాం కదా మూమెంట్స్లో అలా ఉండిపోతాం కొన్నిసార్లు అని. అలాంటివి నాకు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలా పూజలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు. ఇంకా ఇక్కడైతే అవన్నీ కూడా చాలా బాగా చేయించారండి వాళ్ళు. మనకు అక్కడ అమ్మవారి స్వరూపాలు ఉంటారు కదా, ఆవిడైతే ఎంత బాగా మాట్లాడి బొట్టు పెట్టి నేనేం అడగకుండానే ఆవిడ దిష్టి తీసి బొట్టు పెట్టారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శ్రీకర్కి తీశారు. నేను మామూలుగా వెళ్ళి ఆవిడతో మాట్లాడదామని బొట్టు పెట్టించుకుందామని వెళ్తే ఆవిడ దిష్టి తీసి బొట్టు పెట్టి అక్షింతలు వేశారనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత గాజులు కూడా ఇచ్చారు. మనం ఇలాంటప్పుడు మనకి ఎవరైనా బొట్టు పెట్టినా గాజులు ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మనకి ఇంటికి అమ్మవారు గ్రామ సంచారానికి వస్తారు కదా, అప్పుడు కూడా మనకి చాలామంది ఇలా బొట్టు పెడుతున్నారనమాట. అదంతా కూడా చాలా బాగుంది. ఇక చూసారా అత్తయ్య గారు తెచ్చిన శారీస్ అయితే అలా పెట్టమన్నారు. ఇంకా అక్కడ పెట్టామన్నమాట. మేమంతా ఫ్యామిలీగా వచ్చాము ఈసారి. సో మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా పెద్ద అత్తయ్య గారు, నా పక్కన ఉన్న బ్లూ శారీ ఉంది కదా మా అమ్మ అనమాట. మా అమ్మ నాన్న కూడా వచ్చారు. వాళ్ళ ప్లేస్లో లేదు జాతర, సో అందుకని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. మా అమ్మ కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంతకుముందు ఎప్పుడో చేసేవాళ్ళు అని అనేవాళ్ళు. ఈ ఇయర్ సోషల్ మీడియా వల్ల ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది నిజానికి. మేము కూడా చాలా హ్యాపీ. మా ఊరు ఇంత డెవలప్ అయినందుకు, జాతర చూడడానికి మా ఊరికి ఇంతమంది వస్తున్నందుకు, ఇంతమందికి నచ్చుతున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీ. అలాగే గంగన్నమ్మ ఆశీస్సులు మా ఊరికే కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరుకున్న కోరికలు తీరిపోవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, ముందు హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. ఇంకా ఇక్కడైతే హారతి కూడా ఇవ్వమన్నారు. నేనైతే మా పెద్దమావయ్య గారిని పిలవడానికి వెళ్ళాను. అప్పటికి నాకు తెలియదు హారతి ఇవ్వాలని. మా అత్తయ్య గారు తర్వాత చాలాసేపు చెప్పారు, నీకోసం చాలాసేపు వెయిట్ చేసాము, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి. చాలా బాగా నేర్పిస్తారు మా అత్తయ్య గారు దేవుడివి ఆ సంబంధించినవి. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, అందువల్ల ఎందులోనూ మిస్ అవనివ్వరనమాట దేవుడి దగ్గర చేసే దానిలో. మీరు చేస్తున్నారు కదా అంటే లేదు లేదు మీరు కూడా చేయాలి, నేర్చుకోవాలి అని అంటారు. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుందిలేండి, అందువల్ల ఇంకా ఇక్కడ పిలుస్తున్నారు తొందరగా రా అయిపోతుంది అని చెప్పేసి చేపట్టుకో అని. ఇంకా అలా అయితే నేను, మా అత్తయ్య గారు, మా అమ్మ, మా పెద్ద అత్తయ్య గారు కలిసి చక్కగా దేవుడికి హారతి ఇచ్చేసి వాళ్ళు ఏవైతే చేయాలనుకున్నారో అవన్నీ కూడా చేశారు. నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నీ గమనించి ఏం చేస్తున్నారు ఏంటి అనేసి అనుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకొక అమ్మవారికి సారి ఇచ్చాము. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడికే వచ్చి కుంభం అంటారు కదా, అది పోసామన్నమాట. అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇది మా ఫ్యామిలీ పిక్చర్ ఇవాళ సెలబ్రేట్ చేసుకున్నందుకు. మీలో ఎవరైనా జాతరకి రాలేకపోయినా, దేవుణ్ణి చూడాలి అనుకుని చూడలేకపోయినా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా
లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి మార్నింగ్ అంటే 2:30, 3 అట్లా అయిపోయిందనమాట. పడుకొని లేవగలుగుతామో లేదో అనుకున్నాము. జస్ట్ 1½ అవర్ పడుకోగానే నాకు లేవాలి ఇవన్నీ చేయాలి కదా అన్న ఫీలింగ్ వచ్చింది. సో, అమ్మవారు ఓపిక ఇస్తేనే ఇవన్నీ చేయగలం. మేమంతా ట్రావెల్ చేసి కూడా వెళ్ళి ఇవన్నీ చేయగలిగామంటే అమ్మవారి వల్లే. నిజానికి నేను చేసింది ఏం లేదు. మేము వెళ్ళేసరికి అంతా రెడీగా ఉన్నాయి. జస్ట్ పార్టిసిపేట్ చేసామనమాట. మాకు రాసి పెట్టుందంతే. బ్లెస్డ్ అనమాట మేము. ఇంకా మామూలుగా మాకు గంగానమ్మ టెంపుల్ అయితే ఇలా ఉంటది. లోపల అమ్మవారు చూపిస్తా నేను. ఇలా రెగ్యులర్ మనకి టెంపుల్ ఉంటది కదా! గంగానమ్మది ఇలా ఉంటదనమాట. మా అత్తయ్య గారు వాళ్ళు రెగ్యులర్‌గా ఇక్కడ పూజలు, అమ్మవారికి స్నానం ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది అక్కడ మేళ తాళాలతోటి సారి కూడా తీసుకొస్తున్నారనమాట. మీరు చూడొచ్చు. సో, అది కూడా నేనైతే క్లిప్ యాడ్ చేశాను. చాలామంది ఒక గల్లీ ఉంటారు కదా! ఆ గల్లీలో మనందరం వెళ్ళిద్దాము అని కూడా అలా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ చూడడానికి, మనం విట్నెస్‌గా ఉండడానికి బాగా అనిపించిందనమాట. కొన్ని కొన్ని ఫీలింగ్స్ మనం మాటల్లో చెప్పలేం కదా! ఆ మూమెంట్‌లో ఉంటేనే మనకు తెలుస్తుంది. అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా మా సార్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని ఫోటోస్ యాడ్ చేస్తున్నాను మెమరీస్‌గా ఉండాలని. మీలో ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. అలాగే మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడి తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉందండి. అక్కడ మీరు నాకు డీఎం చేయొచ్చు. హ్యాపీగా మనమైతే మాట్లాడుకోవచ్చు. సో, ఇది మాది షార్ట్ అండ్ క్యూట్ వీడియో అమ్మవారికి సారి పెట్టింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.